బత్తాయిలో సమస్యలు ఎందువల్ల వస్తాయో మీకు తెలుసా? అయితే మేము అడిగే ప్రశ్నలకు మీరు సిద్ధమా? మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పగలరో కింద కామెంట్లో తెలపండి. 1. బత్తాయిలో చిగురు ఎండు తెగులు డైబ్యాక్ ప్రధానంగా ఏ పోషక లోపం వల్ల వస్తుంది? ఏ రాగి కాపర్, బి నత్రజని నైట్రోజన్, సి కాల్షియం, డి ఫైబర్ని. ఆన్సర్ ఏ రాగి కాపర్. 2. పేనుబంక అఫిడ్స్ ఆశించినప్పుడు ఆకులపై నల్లటి పొరలా ఏర్పడే శిలీంధ్రాన్ని ఏమంటారు? ఏ గజ్జి తెగులు, బి సూటి మోల్డ్, సి బూడిద తెగులు, డి ఏవి కాదు. ఆన్సర్ బి సూటి మోల్డ్. 3. పండ్ల రసం పీల్చే రెక్కల పురుగును నివారించడానికి తోటలో ఏ రకమైన బుట్టలను ట్రాప్స్ వాడాలి? ఏ పసుపు రంగు జిగురు అట్టలు, బి కాంతి ఉచ్చులు లైట్ ట్రాప్స్ లేదా విషపు ఎరలు, సి ఫెరోమోన్ ట్రాప్స్, డి ఫైబర్ని. ఆన్సర్ బి విషపు ఎరలు. 4. బత్తాయి చెట్టు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా తయారవ్వడాన్ని ఏమంటారు? ఏ లిటిల్ లీఫ్, బి బిగ్ లీఫ్, సి ఎల్లో లీఫ్, డి ఫైబర్ని. ఆన్సర్ ఏ లిటిల్ లీఫ్. 5. నారింజ రంగులో ఉండే ఎర్ర నల్లి మైట్స్ ఆకులపై ఏ రకమైన నష్టాన్ని కలిగిస్తాయి? ఏ ఆకులను తినివేస్తాయి, బి ఆకులపై వెండి రంగు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పరుస్తాయి, సి ఆకులకు రంధ్రాలు చేస్తాయి, డి ఏవి కాదు. ఆన్సర్ బి మచ్చలు ఏర్పరుస్తాయి. మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పారో కింద కామెంట్లో తెలపండి. Subscribe now and press the bell icon. Never miss an update.